భయ్యా నమస్తే భయ్యా. భయ్యా ఖచ్చితంగా మీరు బెట్టింగ్ చేశారు కదా. సో బెట్టింగ్ చేసింటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి భయ్యా. ఏ టీం గెలుస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తాను భయ్యా. సో వీడియోని పూర్తిగా చూడండి భయ్యా. పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రమే లౌడాలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే ఒక లైక్ కూడా వేయండి భయ్యా. ఇక విషయంలోకి వెళ్ళిపోదాం భయ్యా. ఎక్కువ సబ్స్క్రైబ్ భయ్యా. భయ్యా ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఈరోజు 7:30కి జరగబోతుంది. సో ఈ మ్యాచ్లోని ప్లేయర్స్ ఎవరెవరు, ఈరోజు పర్ఫార్మెన్స్ ఎవరెవరు ఇస్తారు, సో అలాగే ఏ టీం గెలుస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్యా. భయ్యా బెట్టింగ్ వేసింటే మాత్రం ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూడండి భయ్యో. లేకుంటే మాత్రం ఖచ్చితంగా మీ బెట్టింగ్ ఒకే భయ్యా, నేను చెప్తాను. సో భయ్యా ఇక మొదటిగా ఎంఐ గురించి మాట్లాడుకుందాం. సో ఎంఐ భయ్యా ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయింది భయ్యా. 2 మ్యాచ్ల్లోనూ లాస్ట్ మ్యాచ్ మాత్రం బీభత్సం భయ్యా. నాకైతే అనిపించింది భయ్యా, మీకు కూడా ఖచ్చితంగా అనిపించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే ఎంఐకి జరిగిన మ్యాచ్లో 276కు 3 వికెట్లు కోల్పోయి కొట్టిన ఎస్ఆర్హెచ్ ముంబై బౌలర్లకి చుక్కలు చూపించింది భయ్యా. సో వీరేం తక్కువ భయ్యా బ్యాటర్లు, అలాగే సన్ రైజర్స్ బౌలర్లు కూడా అదే విధంగా ఆడుకున్నారు భయ్య. 247 రన్స్ కొట్టి సన్ రైజర్స్కు ఒక పక్క దడ పుట్టించారు భయ్య. టార్గెట్ మాత్రం మామూలు టార్గెట్ కాదు భయ్య. 276కు 277 టార్గెట్తో దిగిన ఎంఐ 247 వరకు తీసుకొచ్చింది భయ్య. అందులో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, మాధ్వలు ఆడిన బీభత్సంతో ఈ స్కోర్ వచ్చింది. సో ఇప్పుడు ఆ మ్యాచ్ తర్వాత ఇప్పుడు ఆర్ఆర్తో పోటీ పడుతుంది భయ్య ఎంఐ. సో ఎంఐ ఆర్ఆర్కు గట్టి పోటీ ఇవ్వనుంది భయ్య. మనం అనుకుంటాం సూర్యకుమార్ యాదవ్ లేడు కదా టీంలో, ఎవరు కొడతారులే, ఉండేది రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, మాధ్వలు, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యా. సో వీరి వల్ల ఏమవుతుంది స్కోరు అనుకుంటారా, అక్కడే వచ్చింది భయ్య చిక్కల. భయ్య రోహిత్ శర్మ ఎట్లాగో ఫామ్లో ఉన్నాడు. ఇక లాస్ట్ మ్యాచ్ నుంచి ఇషాన్ కిషన్ ఫామ్లోకి వచ్చాడు భయ్య. ఇక తిలక్ వర్మ గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. లాస్ట్ మ్యాచ్లో సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు భయ్య. సో దాంతోపాటు టిమ్ డేవిడ్, పొలార్డ్ తర్వాత టిమ్ డేవిడ్కు ఆ టీంలో అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది భయ్య. సో వారితో పాటు హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాబట్టి హార్దిక్ పాండ్యాపై నెగిటివిటీ వస్తున్నప్పటికీ పట్టించుకోకుండా మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ప్రూవ్ చేసుకుంటాడని నా అభిప్రాయం భయ్య. సో కాబట్టి బ్యాటింగ్ లైనప్ మాత్రం ఈ మ్యాచ్లో మామూలుగా ఉండదు భయ్య. ఖచ్చితంగా ఎంఐ బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం 200+ స్కోర్ని అయితే చేస్తుంది భయ్య ఈ మ్యాచ్లో. సో దాంతోపాటు ఇక బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే భయ్య బౌలింగ్లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా ఇలా కాస్త బౌలింగ్ చూసుకున్నట్లేస్తే కాస్త తేడానే కొడుతుంది భయ్య. బౌలింగ్ పరంగా ఎంఐ మ్యాచ్ అయితే ఒక రేంజ్లో ఉండొచ్చు. ఇక బ్యాటింగ్ పరంగా మాత్రం మామూలుగా ఉండదు భయ్య. ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకుంటే ఎంఐ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోవడం పక్కా అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఎంఐ బౌలింగ్ పేలవ ప్రదర్శనతో భలే విసిగిపోయారు భయ్య ఫ్యాన్స్. సో దాంతో ఈసారి ఖచ్చితంగా టాస్ గెలిస్తే మాత్రం ఎంఐ బ్యాటింగ్ ఎంచుకొని మంచి స్కోర్ను టార్గెట్ ఇచ్చి ఆర్ఆర్కు బౌలింగ్ దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది భయ్య. ఇక ఆర్ఆర్ విషయానికి వచ్చినట్లయితే భయ్య ఆర్ఆర్ మంచి ఫామ్లో ఉంది భయ్య. ఆర్ఆర్ బౌలర్లు, బ్యాటర్లు వేరే లెవెల్లో ఉన్నారు భయ్య. అత్యంత స్ట్రాంగ్ టీం ఆర్ఆర్ భయ్య నా మాటల్లో చెప్పాలంటే. సో భయ్య ఆర్ఆర్ విషయానికి వచ్చినట్లయితే ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ ఒకసారి చూద్దాం భయ్య. జైస్వాల్, ఇక సంజు శాంసన్, బట్లరు, హిట్మేయరు, జోరు. సో భయ్య లాస్ట్ మ్యాచ్లో సంజు శాంసన్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కదా భయ్య. బ్యాట్కు పని చెప్పి ఈయన అమ్మాయి జీవితం 52 బంతుల్లో 80 స్కోర్ కొట్టాడు భయ్య. ఇదిలో ఒక బౌలింగ్ లైనప్ మామూలుగా ఉందనుకుంటున్నారా? జైస్వాల్, అలాగే అశ్విన్, దాంతోపాటు బోల్టు, దాంతోపాటు ఆవేష్ ఖాన్, ఏం భయ్య బౌలింగ్ లైనప్ భయ్య. ఈ బౌలింగ్ లైనప్లో ముంబై టీం తట్టుకుంటుందా లేదా అనేది చూడాలి భయ్య. సో దాంతోపాటు భయ్య ఇక పాయింట్ల పట్టిక విషయానికి వచ్చినట్లయితే ఆర్ఆర్ విషయానికి వచ్చినట్లయితే భయ్య ఆడిన 2 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి 3rd ప్లేస్లో ఉంది భయ్య ఆర్ఆర్.
ఇక ఎంఐ విషయానికి వచ్చినట్లయితే పాపం బోని కొట్టలేక 2 మ్యాచ్‌లకు 2 మ్యాచ్‌లు ఓడిపోయి లాస్ట్ ప్లేస్‌లో నిలబడిపోయింది భయ్యా. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా బోని కొట్టాలి ఎటు తిరిగి అనే ఉద్దేశంతో ఎంఐ దిగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్‌లో ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్, బౌలింగ్ లైనప్ ఎలా ఉన్నా సరే ఎంఐ లైనప్‌లో తట్టుకోలేము అని అనిపిస్తుంది భయ్యా. ఖచ్చితంగా ఈరోజు ఎంఐ గెలుస్తుందని నా అభిప్రాయం భయ్యా. సో ఇది భయ్యా ఇవాల్టి వీడియో భయ్యా. మీకు ఏ టీం గెలుస్తుందో కామెంట్లో తెలియజేయండి భయ్యా. బెట్టింగ్ రాయలు మాత్రం ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఎంఐకి ఓటేస్తేనే ఖచ్చితంగా గెలుస్తారు అని నా ఆలోచన భయ్యా. ఖచ్చితంగా ఈరోజు ఎంఐ బోని కొట్టబోతుంది భయ్యా. భయ్యా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను భయ్యా. భయ్యా ఇంకా కొన్ని ఐపీఎల్ మ్యాచెస్లు ఎలా ఉంటాయి, ఎవరెవరు గెలుస్తారు అనే విషయాన్ని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను భయ్యా. సో భయ్యా ఇది ఇవాల్టి వీడియో భయ్యా. భయ్యా ఖచ్చితంగా లైక్ చేయండి భయ్యా, సబ్స్క్రైబ్ చేయండి భయ్యా మన లవడాలు ఛానల్. సో ఉంటాను భయ్యా.